బీఆర్ఎస్ హయాంలో భ్రష్టుపట్టిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. రెవెన్యూ సదస్సులపై అధికారులతో సమీక్షించిన మంత్రి పొంగులేటి 3 విడతల్లో రైతుల నుంచి భూ సమస్యలపై 10,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు. ఈ ఏప్రిల్ 14న భూభారతి చట్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించగా దశల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించినట్లు వివరించారు. 3 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 8.58 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పొంగులేటి తెలిపారు. అధికంగా ఖమ్మం జిల్లాలో 67,000, భద్రాద్రి కొత్తగూడెంలో 61,000, వరంగల్లో 54,000, జయశంకర్ భూపాలపల్లిలో 48,000, నల్గొండలో 42,000 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించినట్లు పొంగులేటి చెప్పారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు 3.27 లక్షలు ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిపారు. మిగిలిన వాటిని త్వరితగతిన ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు.